తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దేవుడు తప్ప మరెవ్వరూ పాపములను క్షమింపగలరు. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 7వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మిమ్ము తన కృపతో, ప్రేమతో, కరుణతో దీవించునుగాక. ప్రభువు దయచేసిన ప్రకృతిలో నుండి మనిషి అనేక రకాల ఆశీర్వాదాలను పొందుకుంటున్నాడు. లోకము నుండి, లోక ప్రజల నుండి కొన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఆరోగ్యం కోసం వైద్యులను సంప్రదిస్తే ఆరోగ్యం లభిస్తుంది. ఐశ్వర్యం కోసం శారీరక కండలను, మేధస్సును ఉపయోగిస్తే సంపాదన దొరుకుతుంది. సలహా, సంస్కారం కావాలంటే మంచి విలువలను అనుసరిస్తే సరిపోతుంది. కూడు గుడ్డ నీడ కావాలంటే సంపాదన పొదుపు చేస్తే సరిపోతుంది. కానీ చేసిన దోషాల నుండి, దుష్కార్యాల నుండి, పాపకార్యాల నుండి క్షమాపణ కావాలన్నా, విముక్తి కావాలన్నా తప్పకుండా దేవుణ్ణి సంప్రదించాల్సిందే. క్రీస్తే లోకరక్షకుడని, పాపముల నుండి పరిహరించే సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని, దైవకుమారుడని, ఆయనే సత్యం, జీవం, మార్గమని గుర్తించి పశ్చాత్తాపపడి మారుమనసు పొంది పాప సంకీర్తనం చేయాలి. ఎందుకంటే ఆయన తప్ప మరే మానవ మాత్రుడు పాపాలను క్షమించలేరు. పాపము నుండి, పాపం ద్వారా వచ్చే వ్యాధి బాధల నుండి, మరణం నుండి విడుదల పొందుటకు క్రీస్తునే సేవించాలి, ప్రేమించాలి. క్రీస్తు ద్వారానే లోక రక్షణం, పాపహరణం. దానినే ఈనాటి జీవవాక్యం క్లుప్తంగా, ప్రగాఢంగా విశ్వసిస్తూ బోధిస్తుంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనం మన దైనందిన జీవితంలో తెలుసో తెలియక చేస్తున్న ప్రతి పాప కార్యాన్ని గుర్తించి దానిని పెరికివేసి మరలా ఆ పాపములను చెయ్యక నిండు మనసుతో, పరిపూర్ణ హృదయంతో ఆయనను సేవిస్తూ, ఆరాధిస్తూ జీవించుదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా దేవా, మీ బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరే లోక పాపముల నుండి, శోధన బాధల నుండి విముక్తినిచ్చే గొప్ప ప్రభుడవు. మీ చిత్తాన్ని తెలుసుకొని చేసిన పాపములను, పాపపు అలవాట్లను మా నుండి సర్వం తొలగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.